ఆది పర్వంలో అర్జునుడు శివుడిని ఏ రూపంలో దర్శించాడు? ఆప్షన్ ఏ ఋషిగా, ఆప్షన్ బి రాజుగా, ఆప్షన్ సి వేటగాడిగా, ఆప్షన్ డి దేవతగా. సమాధానం ఆప్షన్ సి వేటగాడిగా. అర్జునుడు శివుడితో ఎందుకు యుద్ధం చేశాడు? ఆప్షన్ ఏ రాజ్యం కోసం, ఆప్షన్ బి ధనం కోసం, ఆప్షన్ సి పాశుపతాస్త్రం కోసం, ఆప్షన్ డి గౌరవం కోసం. సమాధానం ఆప్షన్ సి పాశుపతాస్త్రం కోసం. శివుడు అర్జునుడిని ఎలా పరీక్షించాడు? ఆప్షన్ ఏ జ్ఞాన పరీక్షతో, ఆప్షన్ బి ధన పరీక్షతో, ఆప్షన్ సి యుద్ధ పరీక్షతో, ఆప్షన్ డి ధర్మ పరీక్షతో. సమాధానం ఆప్షన్ సి యుద్ధ పరీక్షతో. అర్జునుడు శివుడి నుండి పాశుపతాస్త్రం పొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఆప్షన్ ఏ ఇంద్రలోకం, ఆప్షన్ బి హస్తినాపురం, ఆప్షన్ సి పాంచాలం, ఆప్షన్ డి కామ్యక వనం. సమాధానం ఆప్షన్ ఏ ఇంద్రలోకం. గంధర్వుల యుద్ధంలో ఎవరు దుర్యోధనుడిని బందీగా తీసుకున్నారు? ఆప్షన్ ఏ కృష్ణుడు, ఆప్షన్ బి శివుడు, ఆప్షన్ సి ఇంద్రుడు, ఆప్షన్ డి చిత్రసేనుడు. సమాధానం ఆప్షన్ డి చిత్రసేనుడు. అర్జునుడు దుర్యోధనుడిని ఎందుకు విడిచిపెట్టాడు? ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడి ఆదేశంతో, ఆప్షన్ బి శకుని విజ్ఞప్తితో, ఆప్షన్ సి భీష్ముడి సలహాతో, ఆప్షన్ డి కర్ణుడి ఆదేశంతో. సమాధానం ఆప్షన్ ఏ యుధిష్ఠిరుడి ఆదేశంతో. ఆది పర్వంలో వనవాసంలో ద్రౌపది ఎవరిని కలిసింది? ఆప్షన్ ఏ కృష్ణుడు, ఆప్షన్ బి గాంధారి, ఆప్షన్ సి కుంతి, ఆప్షన్ డి సత్యభామ. సమాధానం ఆప్షన్ డి సత్యభామ. సత్యభామ ద్రౌపదికి ఏమి చెప్పింది? ఆప్షన్ ఏ భర్తలను సంతోషపెట్టే విధానాలు, ఆప్షన్ బి యుద్ధ విద్యలు, ఆప్షన్ సి రాజ్య నిర్వహణ, ఆప్షన్ డి ధర్మ రహస్యాలు. సమాధానం ఆప్షన్ ఏ భర్తలను సంతోషపెట్టే విధానాలు. యక్ష ప్రశ్నల సంభాషణ ఏ పేరుతో పిలువబడుతుంది? ఆప్షన్ ఏ యక్ష ప్రశ్నలు, ఆప్షన్ బి ధర్మ పరీక్ష, ఆప్షన్ సి జ్ఞాన సంభాషణ, ఆప్షన్ డి వనవాస సంవాదం. సమాధానం ఆప్షన్ ఏ యక్ష ప్రశ్నలు. యక్ష ప్రశ్నలలో యుధిష్ఠిరుడు ఏమి నిరూపించాడు? ఆప్షన్ ఏ ధైర్యం, ఆప్షన్ బి బలం, ఆప్షన్ సి ధర్మ జ్ఞానం, ఆప్షన్ డి ధనం. సమాధానం ఆప్షన్ సి ధర్మ జ్ఞానం. యక్ష ప్రశ్నల తర్వాత యమధర్మరాజు యుధిష్ఠిరుడికి ఏమి ఇచ్చాడు? ఆప్షన్ ఏ రాజ్యం, ఆప్షన్ బి దివ్యాస్త్రాలు, ఆప్షన్ సి తన సోదరుల ప్రాణాలు, ఆప్షన్ డి ధనం. సమాధానం ఆప్షన్ సి తన సోదరుల ప్రాణాలు. ఎవరు సర్పయాగం గురించి చెప్పారు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి ఆస్తికుడు, ఆప్షన్ డి సౌతి. సమాధానం ఆప్షన్ డి సౌతి. ఎవరు మహాభారత కథను ప్రారంభించాడు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు, ఆప్షన్ బి వ్యాసుడు, ఆప్షన్ సి సంజయుడు, ఆప్షన్ డి సౌతి. సమాధానం ఆప్షన్ డి సౌతి. శౌనకుడు ఎవరు? ఆప్షన్ ఏ రాజు, ఆప్షన్ బి సేనాని, ఆప్షన్ సి పాండవుడు, ఆప్షన్ డి ఋషి. సమాధానం ఆప్షన్ డి ఋషి. ఎవరు మహాభారతాన్ని రచించారు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు, ఆప్షన్ బి సౌతి, ఆప్షన్ సి గణేశుడు, ఆప్షన్ డి వ్యాసుడు. సమాధానం ఆప్షన్ డి వ్యాసుడు. ఎవరికి కథ చెప్పబడింది? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు, ఆప్షన్ బి భీష్ముడు, ఆప్షన్ సి ద్రోణుడు, ఆప్షన్ డి జనమేజయుడు,
సమాధానం ఆప్షన్ డి జనమేజయుడు. ఎవరు సర్పయాగం చేశారు? ఆప్షన్ ఏ ధృతరాష్ట్రుడు. ఆప్షన్ బి భీష్ముడు. ఆప్షన్ సి దుర్యోధనుడు. ఆప్షన్ డి జనమేజయుడు. సమాధానం ఆప్షన్ డి జనమేజయుడు. ఎవరు సర్పయాగాన్ని ఆపారు? ఆప్షన్ ఏ వైశంపాయనుడు. ఆప్షన్ బి వ్యాసుడు. ఆప్షన్ సి సౌతి. ఆప్షన్ డి ఆస్తికుడు. సమాధానం ఆప్షన్ డి ఆస్తికుడు. యక్ష ప్రశ్నల సందర్భంలో యుధిష్ఠిరుడు ఎవరిని రక్షించాడు? ఆప్షన్ ఏ ద్రౌపది. ఆప్షన్ బి కృష్ణుడు. ఆప్షన్ సి తన సోదరులు. ఆప్షన్ డి భీష్ముడు. సమాధానం ఆప్షన్ సి తన సోదరులు. ఆది పర్వంలో వనవాసంలో పాండవులకు ఎవరు సహాయం చేశారు? ఆప్షన్ ఏ ద్రుపదుడు. ఆప్షన్ బి శకుని. ఆప్షన్ సి దుర్యోధనుడు. ఆప్షన్ డి కృష్ణుడు. సమాధానం ఆప్షన్ డి కృష్ణుడు. వనవాసంలో దుర్యోధనుడు పాండవులను ఎలా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించాడు? ఆప్షన్ ఏ యుద్ధం ప్రకటించాడు. ఆప్షన్ బి విషం ఇచ్చాడు. ఆప్షన్ సి గంధర్వులను పంపాడు. ఆప్షన్ డి రాజ్యం ఇచ్చాడు. సమాధానం ఆప్షన్ సి గంధర్వులను పంపాడు. దుర్యోధనుడిని గంధర్వుల నుండి ఎవరు రక్షించారు? ఆప్షన్ ఏ కర్ణుడు. ఆప్షన్ బి భీష్ముడు. ఆప్షన్ సి అర్జునుడు. ఆప్షన్ డి శకుని. సమాధానం ఆప్షన్ సి అర్జునుడు. గంధర్వుల యుద్ధంలో అర్జునుడు ఎవరి సహాయం తీసుకున్నాడు? ఆప్షన్ ఏ భీముడు. ఆప్షన్ బి కృష్ణుడు. ఆప్షన్ సి యుధిష్ఠిరుడు. ఆప్షన్ డి ద్రోణుడు. సమాధానం ఆప్షన్ ఏ భీముడు. దుర్యోధనుడు కృష్ణుడి సంధి ప్రతిపాదనను ఎలా స్వీకరించాడు? ఆప్షన్ ఏ అంగీకరించాడు. ఆప్షన్ బి ఆలోచించాడు. ఆప్షన్ సి తిరస్కరించాడు. ఆప్షన్ డి యుద్ధం ప్రకటించాడు. సమాధానం ఆప్షన్ సి తిరస్కరించాడు. ఈ ఎపిసోడ్లో మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.